వాళ్ళ ఇండ్లను వదిలేసి రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళు కష్టపడి గలమెత్తి లాఠీ దెబ్బలు తిని కళాకారులు అమరుల తర్వాత తెలంగాణలో క్రెడిట్ పోవాల్సింది కళాకారులకు. లాఠీ దెబ్బలు తిని బుల్లెట్ గాయాలు రబ్బర్ బుల్లెట్ గాయాలు తిని ఎన్నో అవమానాలు పడి పోలీస్ స్టేషన్ల నుండి జైళ్లకు పోయి వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను తెలంగాణ రైటర్లను వాళ్ళని కూడా తీసుకురావాల్సింది. దేంట్లో తక్కువ పోయిన చెప్పు? పాడేదాంట్లో తక్కువ పోయిరా మనోళ్ళు, రాసేదాంట్లో తక్కువ పోయినరా? చంద్రబాబులోనే ఉన్నారు కదా వీళ్ళందరూ. వీళ్ళందరూ ఎక్కడ కనబడతలేరే? వీళ్ళని అసలు వీళ్ళ పాత్రనే లేనట్టుగా తెలంగాణలో. అంటే తెలంగాణ రాష్ట్రోడు లేడు, తెలంగాణ పాటోడు లేడు. కనీసం ఆ వేదిక మీద ఒక పాట పాడే అవకాశం ఇయ్యరా మీరు? మధుప్రియ కావచ్చు, చిన్న పిల్ల ఉండే మధుప్రియ అట్లా ఏళ్ళు పట్టుకొని వచ్చేది. మధుప్రియ వచ్చేది. గంగకు గంగా కన్నా గంగా ఇట్లా వరద వారినట్టు వాడుతుంటే తెలంగాణ పాట. అసలు నిన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి 3 రంగుల జెండా పాట పాడిన నల్గొండ గజర్ అనేది గర్జన కావచ్చు, ఎంతమంది తెలంగాణ కిద్దరామ్ నర్సు కావచ్చు, మిట్టపల్లి పాటలు ఇలా ఊపుతున్నారు కదా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తము. మిట్టపల్లి కావచ్చు, ఎంత మంది లేరు. మాట్ల తిరుపతి కావచ్చు. ఇప్పుడు అన్నున్నోళ్ళు ఉన్నారు కదా, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం అని చెప్పాలి. ఆ సాంస్కృతిక నీ దాంట్లో పెట్టి కమిటీలో పెట్టి మీరు కూర్చున్నావు కదా, వాళ్ళ దిష్టి బొమ్మ లెక్క పెట్టి టోకన్ గా పెట్టి కూర్చున్నావు. వాళ్ళనే ఎవరైనా ఒకరిని కనీసం ఆనర్ చేసే ఉన్నదా? చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి కదా. అసలు తెలంగాణ అంటేనే జనపదం. డప్పును కూడా అవమానం చేసుకుంటా మాట్లాడేది నిన్న అక్కడ. ఇక వాళ్ళు వస్తారు చూడు అని చెప్పని ఏదో పదం వాడి చెప్పిండాడు. యాంకర్ ఇక్కడ కాదు, ఆ యాంకర్లు ఇక్కడ కాదు. ఒక ఆమె కేరళ అట, ఒక ఆయన ఆంధ్ర అనట. వాళ్లకు లక్షల రూపాయలట, 6.5 లక్షల రూపాయలట పైసలు వాళ్ళకి ఇచ్చేటి. ఒకవేళ నీకు గద్దరన్న మీద ప్రేమ ఉండేది ఉంటే నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ పోరాటంలో ఉన్నటువంటి కళాకారులందరినీ గౌరవించాలి కదా. నువ్వు గౌరవించలే కదా, నువ్వు గౌరవించలేవు. నీకు ఆలోచన కూడా లేదు. కూడా ఏం కన్వెన్షన్, ఇది ఇల్లీగల్ గా చెర్ల కట్టిన భూమిని కులగొట్టినావు కదా. వీళ్ళందరూ ల్యాండ్ గ్రాబర్స్. ఇల్లు ఈ ల్యాండ్ గ్రాబర్స్ కేమో సత్కారాలు గౌరవాలు దొరుకుతాయి. ఈ ప్రాంత విముక్తి గురించి కొట్లాడినటువంటి పేద కళాకారులకు మాత్రం అవమానం జరుగుతుంది. ఎట్లా చూసుకుంటా కూర్చుంటాం? సవాలే లేదు.